పేరు చెట్టి రామకృష్ణ మాదిగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడిగా పనిచేస్తున్నాను. ఎంఎస్పీ ఈస్ట్ గోదావరి జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మహాజనేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు ఎవరి జనాభా తామాస ప్రకారం వారికి విద్యా ఉద్యోగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించాలని మహాజనేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాట ఫలితంగానే ఈ సంవత్సరం ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 ధర్మశాసనం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఎస్సీ వర్గీకరణమైనది న్యాయమైనదని, ఈ యొక్క వర్గీకరణ బాధ్యత రాష్ట్రాలది అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ భాగంగానే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు సహకరించిన బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి మరియు రక్షణ శాఖ మంత్రి అమిత్ షా గారికి ఎంఆర్పిఎస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, ఎంఆర్పిఎస్ కలిసి యొక్క కూటమిలో పోటీ చేయటం, విజయం సాధించడం జరిగింది. అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు గౌరవ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈ యొక్క ఎంఆర్పిఎస్ తరపున ఈ యొక్క బిల్లును వెంటనే రాష్ట్రం ఆమోదించి ఈ యొక్క ఎస్సీలో ఉన్న 59 ఉపకులాలకు వర్గీకరణ అమలు చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ పోరాటంలో నా యొక్క ప్రస్థానం 16 సంవత్సరాలు. ఈ యొక్క ప్రస్థానంలో నాకు సహకరించిన నా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఉద్యోగులకు, రాజకీయ నాయకులకి మరియు ఈ యొక్క కార్యకర్తలకు అందరికీ నాకు ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ 16 సంవత్సరాలు అనేక ఉద్యమాల్లో, అనేక కార్యాచరణలో నాకు తోడుగా ఉన్న నా కార్యకర్తలందరికీ, నా ప్రజలకు, నా బంధుమిత్రులకు, నా స్నేహితులకు, వీళ్ళందరికీ కూడా కృష్ణమాది గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు సపోర్ట్ చేయబట్టే ఈ యొక్క 16 సంవత్సరాలు నేను ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నడవడం జరిగింది. మీ సపోర్ట్ వల్ల ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నేను నాయకుడిగా ఎదగడం జరిగింది. కావున మీ యొక్క సపోర్ట్ నేను ఎన్నటికీ మర్చిపోనని తెలియజేస్తున్నా. ఈ యొక్క